హలో ఆల్ అండ్ వెల్కమ్ టు Rgukt ట్యుటోరియల్స్. బిఫోర్ డైవింగ్ ఇంటూ వీడియో, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. Rguktకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయినా మన ఛానల్లో వస్తుంది. అండ్ లెట్స్ డైవ్ ఇంటూ ది వీడియో. సో ఈరోజు Rguktలో చివరి రోజు కౌన్సిలింగ్ అయితే పూర్తయింది. గుర్తుపెట్టుకోండి, ఇది జనరల్ కౌన్సిలింగ్ అంతే. స్పెషల్ కేటగిరీ వాళ్ళ కౌన్సిలింగ్ అయితే త్వరలో మొదలు పెడతారు. అప్డేట్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో Rgukt జనరల్ కేటగిరీ కౌన్సిలింగ్ హ్యాస్ కంప్లీటెడ్ ఇన్ Rgukt. ఓకే. సో చాలామందికి డౌట్స్ ఏంటంటే బ్రో మరి సీట్స్ ఏమైనా మిగిలాయా అండ్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉండే ఛాన్స్ ఉందని. సో ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో పెట్టాను, మనకి సీట్స్ ఏమైనా మిగిలితేనే సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది, ఓన్లీ ఆ కేటగిరీ వాళ్ళకి మాత్రమే. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే మనకి Rgukలో ఈరోజు ఒక్క సీట్ కూడా మిగలలేదు. సో ఇక్కడ చూడండి గైస్, సో చూడండి ఈరోజు ఏ కేటగిరీలో కూడా యాక్చువల్గా మనకి నిన్న ఎస్సీ కేటగిరీలో 14 సీట్స్ ఉండేవి. కోర్స్ ఈరోజు అవి ఎలాగో ఖాళీ అయిపోతాయి అనుకున్నాను, సో అయిపోయాయి. బట్ ఎస్టీ కేటగిరీలో మేబీ కొన్ని సీట్స్ అన్న మిగలొచ్చేమో అని ఎక్స్పెక్ట్ చేశాను అంతే. బట్ ఫార్చునేట్లీ అవి కూడా మిగలలేదు, సో అయిపోయాయి. నన్న కొన్ని ఎస్టీ కేటగిరీ వాళ్ళకి సీట్స్ అనేవి కొన్ని ఉండేవి. సో ఎందుకంటే వాళ్ళు ఈరోజు చూడండి కౌన్సిలింగ్ చూడండి 18,000 మంది వరకు కౌన్సిలింగ్కి వచ్చారు. సో మ్యాక్సిమం ఎక్కువ మంది వచ్చారు కాబట్టి ఎక్కువ ర్యాంక్ వరకు పిలిచారు కాబట్టి కౌన్సిలింగ్కి సీట్స్ అనేవి సీట్స్ మిగిలే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉండేది. బట్ అని అనుకున్నట్టే సీట్స్ అనేవి మిగలలేదు. మరి ఇప్పుడు ఫేజ్ 2 కౌన్సిలింగ్ ఉంటుందా అంటే చచ్చినా ఉండదు. ఎందుకంటే మనకి సీట్స్ అసలు మిగిలితేనే కదా ఫేజ్ 2 ఏమైనా మిగిలితేనే కదా మనకి నెక్స్ట్ మెరిట్ ఉన్న వాళ్ళకి ఇచ్చేది. బట్ సీట్స్ ఏమి మిగిలినప్పుడు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది? సో మీరు అసలు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎక్స్పెక్ట్ చేయకండి. సో ఓకే, సీట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీకు ఏ క్యాంపస్ వచ్చినా మీరు వరీ అవ్వక్కర్లేదు. అండ్ క్యాంపస్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయని అడుగుతున్నారు, అస్సలు ఉండవు. సో ఓకే, ఇప్పుడు సీట్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో చాలామంది Rgukట్లో సీట్ వస్తుందని ఎన్నో హోప్స్ పెట్టుకుని ఉన్నారు, బట్ సీట్ రాలేదు. ఓకే, సో మీరు కేవలం Rgukట్లో సీట్ రాలేనంత మాత్రం మీరేమీ బాధపడిపోవాల్సిన అవసరం లేదు. మీరు ఇంటర్ 2 years ఏదో కాలేజ్లో చదవండి, ఫస్ట్ బాగా చదువుకోండి. సో మనకి ఇంటర్మీడియట్ తర్వాత జేఈఈ మెయిన్స్ అని చెప్పి ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ రాసి జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అవుతే ఇండియాలో టాప్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ అయిన ఐఐటీస్లోకి మీరు వెళ్ళొచ్చు. సో Rgukt కంటే కూడా బాగుంటుంది అది. సో మీరు ఇక్కడ సీట్ రాలేదని వరి అవ్వాల్సిన అవసరం లేదు, మీకు ఇంకా బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయి ఫ్యూచర్లో. సో ఇది ఒక్కటే మీకున్న ఆప్షన్ కాదు. ఓకే, సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వరీనెస్ అనేది పక్కన పెట్టి మీ ఇంటర్మీడియట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే, ఇది మాత్రమే నేను మీకు ఇవ్వగలిగే సజెషన్. సో ఐఐటీకి 2 years బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ అయితే రాయండి. అండ్ మీకు ఎంసెట్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఎంసెట్లో కూడా మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు మంచి మంచి యూనివర్సిటీస్ కాలేజెస్లో మీకు ఇంజనీరింగ్ సీట్స్ అనేవి వస్తాయి. ఓకే, సో అంతే గైస్ మీకు చెప్పగలిగేది. సో ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ దాట్స్ ది వీడియో గైస్.